అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదంతో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరిగాయి. నగర మేయర్ నీరజ సౌజన్యతో పాటు కార్పొరేటర్ కమర్తప్ మురళి, బాణాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని వారు అన్నారు. ఈ సందర్భంగా సహకరించిన మంత్రివర్గంతో పాటు ఆయా పార్టీలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి గత 75 సంవత్సరాల్లో ఎవరు చేయలేని పని, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని పని ఈ రోజు కులగణన చేయడంతో పాటుగా 42% రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా శాసనసభ, శాసన మండలిలో రెండింటిలో కూడా బిల్లు పాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎన్టీ రామారావు చేసిన విషయాలకి ఆ తర్వాత 8 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలు పెద్దపేట వేసింది. ఆ బీసీలు కులగణ తెచ్చుకొని బీసీలు 42% చేయడం అంటే మామూలు విషయం కాదు. బీసీ సోదరులందరూ కూడా ఈ రోజున పడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేపు రాబోయే రోజుల్లో అది ఏ ఎలక్షన్ అయినా బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా బీసీలు పెట్టుకున్న నాదుడు లేడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి కూడా యాత్రలో ఏదైతే బీసీ డిక్లరేషన్ చెప్పినట్టుగా ఇలా అనుగుణంగా ఈ రోజు కులగణతో పాటు 42% ఇవాళ చట్టసభల్లో ఇలా నిజంగా అదృష్టం బీసీలకి పార్లమెంట్ కూడా పంపించి ముఖ్యమంత్రి గారు స్వయంగా సారథ్యం వహించి రేపు పార్లమెంట్ లో కూడా పాస్ అయితే చేస్తామని చెప్పి ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా గట్టిలేని పరిస్థితుల్లో ఇలా బీసీలకి బిల్లు పాటించారు. ఇలా బీసీ బిల్లు పాస్ అయింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు తుమ్మలేశ్వర గారికి, డిప్యూటీ సీఎం గారు భట్టి గారికి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు గొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఖమ్మం జిల్లా తరఫున బీసీలు అందరూ కూడా ఇలా వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. దృఢ సంకల్పంతో ఈ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని నిన్న 17వ తారీఖు నాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది. ఈ ఆమోదం చేయడమే కాకుండా ఈ బిల్లు ప్రతులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. నిజంగా బీసీల పక్షపాతులు ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదించాలి. లేదంటే మీరందరూ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి బీసీ బిడ్డలుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి ఏదైతే అకుంఠిత దీక్షతో చెప్పిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీల బిల్లు దాన్ని ఆమోదించడంగా చేయాల్సిన పని ఇక మీద ఉన్నది. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మేము చేయాల్సిన పని కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మా రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది. కేంద్రంలో మీరు చేయాల్సిన పని తప్పకుండా చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బీసీ బిల్లు రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా ఉంటుంది. కాబట్టి బీసీ బిడ్డలుగా, బీసీ నేతలుగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ప్రతి ఎన్నికల కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి బీసీ బిడ్డలందరినీ కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బీసీసీల అధ్యక్షులు పుచ్చకాల వీరభద్రం గారి ఆదేశానుసారం మా మంత్రివర్యులు తుమ్మల గారి సూచనల ప్రకారం జిల్లా కార్యాలయంలో